సోనా, మోనా ఇంకా గోనా అనే 3 మేకలు ఉండేవి. అవి బబిత ఇంట్లో ఉండేవి. బబిత చాలా మంచి అమ్మాయి. తను వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి గ్రామంలో ఉండేది. రోజూ సాయంత్రం బబిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేకలకు గడ్డి తినిపించడానికి అడవి వైపు తీసుకుని వెళ్ళేది. రండి మేకలు, రండి, మనం అడవి వైపు వెళ్తున్నామా? ఇవాళ తినడానికి చాలా దొరకబోతుంది. పచ్చటి గడ్డి, చాలా కీరాలు, మజా వస్తుంది కదా. 3 మేకలకు బద్ధకం ఎక్కువ. వాళ్ళకి రోజు బబితాతో కలిసి అడవికి వెళ్ళడం అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ముగ్గురు తెలివితేటలు చూపించాలని చూస్తారు. సోనా మేక మోనా మేకతో ఇలా అంటుంది. ఓహో, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. నేను ఏమనుకుంటున్నానంటే బాబితాని ఇంత ఎండలో నేను రాలేను అని చెప్దామనుకుంటున్నా. తను నా కోసం వచ్చేటప్పుడు గడ్డి తెమ్మంటాను, దాన్నే తినేస్తాను. ఇంకొక తెలివైన మేక మోనా ఇలా అంటుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇవాళ అడవికి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటా. బాబితాతోని ఈ విషయం మాట్లాడి చూస్తాను. 3వ తెలివైన మేక గోనాకి అర్థమైంది. ఆ 2 తెలివైన మేకలు ఏదో ఒక సాకు చెప్పి ఇవాళ ఇంట్లోనే ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు అని. 3వ మేక కూడా తన మనసులో ఇలానే అనుకుంటుంది. ఇంకా బబిత రాగానే సోనా ఇంకా మోనా తాడు విప్పబోతే సోనా ఇంకా మోనా వాళ్ళ సాకులు బబితాకి చెప్తాయి. ఏమైంది, నీకు కనిపించడం లేదా? అవునా, అదా విషయం. మోనా, నీకు కాలు నొప్పిగా ఉందా? హాహా, సరే సరే, మీ ఇద్దరికి నేను గడ్డి ఇంటికి తీసుకుని వస్తాను. మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి. సరే, నేను వెళ్తున్నాను. 3వ తెలివైన మేక బబితాతో వెంటనే ఇలా అంటుంది. విను బాబితో, ఇంట్లో అందరూ వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? నేను ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటాను. నాకు ఎక్కువగా ఆకలిగా లేదు. కొన్ని కీరాలు తీసుకునిరా. వీళ్ళకేమైనా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను. నువ్వు వీళ్ళ గురించి కంగారు పడవద్దు. బబిత గోనా మాటలను అర్థం చేసుకుంటుంది. ఇంకా అన్ని మేకలను వదిలేసి అడవికి వెళ్తుంది. బబిత వెళ్ళగానే 3 మేకలు గట్టిగా నవ్వుతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఎండలో వెళ్లకుండా ఈ రోజు తప్పించుకున్నాము. ఓ, మీ ఇద్దరి తెలివితేటలు నేను చూశాను. అందుకే నేను ఏదో ఒక సాగు చెప్పాను, నేను కూడా వెళ్లకుండా ఉండటానికి. గుడ్డు తన తల్లితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళమ్మ వాళ్లతో ఇలా అంటుంది. పదండి పిల్లలు, త్వరగా తయారవ్వండి. రేపటి నుంచి మీకు సెలవులు మొదలవుతాయి కదా. మనం ఇవాళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. 2 పిల్లలు చాలా సంతోషిస్తారు. వా, అమ్మ మజా వస్తుంది. అన్నయ్య, త్వరగా పద, మనం కూడా మన బట్టలు సర్దుకోవాలి. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. 2 అన్నా చెల్లెలు చాలా సంతోషంగా వాళ్ళ సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. అన్ని తయారీలు అయిన తర్వాత గుడ్డు పింకీతో ఇలా అంటాడు. పింకీ, కాస్త ఇక్కడే ఉండు. నేను రాజేష్తో మాట్లాడి వస్తాను. నేను నా ఫ్రెండ్ రాజేష్కి అన్ని విషయాలు చెప్పాలి. ఏంటి అంటే నేను సెలవుల్లో ఇక్కడ ఉండను అని. పాపం వాడు ఎవరితో ఆడుకుంటాడు? వాడు కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడో లేదో. సరే అన్నా, వెళ్ళి రాజేష్ని కలిసిరా. నేను అమ్మకి చెప్తాను, కంగారు పడుకో. గుడ్డు రాజేష్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు రాజేష్ ఇలా అంటాడు. అరే యార్, నువ్వు సెలవుల్లో అంతా మీ నానమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటావా? అరే, నాకు చాలా మజా వస్తుంది. తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంట్లో విషయమే వేరు. ఆపేవారుండరు. మనకు నచ్చిన భోజనం చేస్తాము, నచ్చిన సమయానికి లేస్తాము. సరే, నేను వెళ్తున్నా. గుడ్డు త్వరగా ఇంటికి తిరిగి వస్తాడు. పింకీ ఇంకా వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా నాన్నమ్మని చూడగానే వాళ్ళిద్దరూ సంతోషంతో పిచ్చి వాళ్ళలా అరుస్తూ ఉంటారు. నాన్నమ్మ, నాన్నమ్మ, అరే నా పిల్లలు వచ్చేసారా? మంచి పని చేశారు. మీరు రావడంతో ఇల్లంతా వెలిగిపోతూ ఉంటుంది. చెప్పండి, ఏం తింటారు? నేను మీకు ఇష్టమైన వంటలు చేశాను. పదండి, త్వరగా. నాన్నమ్మ ఇంటికి వెళ్ళగానే గుడ్డు ఇంకా పింకీ
భలే మజాగా అనిపిస్తుంది. ఇష్టమైన భోజనం, ఆలస్యంగా లేవడం, వాకిట్లో ఉయ్యాల ఊగడం, ఇంకా అత్త మామలతో కలిసి బజార్కి వెళ్ళి షాపింగ్ చేయడం. ఇద్దరికీ ఇవి అన్నీ బాగా నచ్చుతాయి. చాలా త్వరగా సెలవులన్నీ అయిపోతాయి. ఇంకా పింకీ వాళ్ళన్న గుడ్డుతో ఇలా అంటాడు, అన్నయ్య, రేపు మామయ్య మనల్ని ఇంట్లో దింపేస్తాడు. ఈ వారమంతా ఇట్టే గడిచిపోయింది, అప్పుడే సెలవులన్నీ అయిపోయాయి. అవును పింకీ, నువ్వు నిజం చెప్తున్నావు. ఇంటికి అస్సలు వెళ్ళాలనిపించడం లేదు. ఈ మాటలన్నీ నాన్నమ్మ వింటుంది. ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అరే నా బంగారు పిల్లలు, ఇంటికి వెళ్ళండి. మీ అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాదేమి ఉంది, వచ్చే సెలవులకు మీకోసం ఊరగాయ, అప్పడాలు, ఇంకా స్వీట్లు చేసి పెడతాను. ఇంకా తెలుసా, ఇవాళ నేను ఒక కొత్త కథ వినిపిస్తాను. అది మీకు వచ్చే సెలవుల వరకు గుర్తుంటుంది. ఇంకా మీకు బాగా పనికొస్తుంది. అయినా మీరు లేకుండా నాకు కూడా బాగా అనిపించదు. మీరు నా బంగారాలు. మీ వల్లే ఇంట్లో వెలుగు ఉంటుంది. రండి రండి నా దగ్గరికి. నాన్నమ్మ ఇద్దరు పిల్లలకు కథ చెప్తుంది. ఇద్దరు పిల్లలు నిద్రపోతారు. మరుసటి రోజు గుడ్డు వాళ్ళమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వెళ్తుంది. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి స్కూల్ మొదలు. నాన్నమ్మ ఇంటి ప్రయాణం పూర్తయిపోతుంది. అమాయకపు బర్రెపాలు. సూరజ్పూర్ అనే గ్రామంలో కిషోర్ అనే ఒక మేస్త్రి ఉండేవాడు. అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవాడు. కిషోర్ దగ్గర తన బామ్మర్ది ఇచ్చిన ఒక బర్రె ఉండేది. ఆ బర్రె చాలా అమాయకపు బర్రె. కిషోర్ దాన్ని బాగా ప్రేమగా చూసుకునేవాడు. ఇంకా ఆ బర్రె కూడా కిషోర్ని బాగా ఇష్టపడేది. కిషోర్ ఒక మంచి మేస్త్రి కూడా. అతను బాగా ఇల్లు కట్టేవాడు. కిషోర్ ఎప్పుడు పని మీద బయటకు వెళ్ళినా ఆ అమాయకపు బర్రె కూడా అతని వెంటే వెళ్ళేది. కిషోర్ పని చేస్తూ ఉంటే ఆ బర్రె అక్కడ తింటూ ఉండేది. అరే కిషోర్, ఇక్కడ చూడు, వచ్చేసింది నీ గేదె. నేను చెప్పాను కదా, నువ్వు లేకుండా నీ గేదె ఉండలేదని. అవును మహేష్, నువ్వు నిజమే చెప్పావు. నాకు ఈ గేదెతో ఉన్న సంబంధం అలాంటిది. అది సరే కానీ నీ తర్వాత నీ పిల్లలు దీనికి సేవ చేస్తారా? అది మహేష్, అది సమయమే చెప్తుంది ఏంటనేది. కానీ కిషోర్ ఇంకా మహేష్కి ఈ విషయం తెలీదు. వాళ్ళు ఇలా మామూలుగా మాట్లాడుకున్న మాటలు ఒకరోజు నిజమవుతుంది అని. ఒకరోజు పని చేస్తూ చేస్తూ కిషోర్ ఒక దుర్ఘటన వల్ల చనిపోతాడు. అందరూ చాలా బాధపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ బాధ అతని బర్రెకి కలుగుతుంది. అది తినడం, తాగడం అన్నీ వదిలేస్తుంది. ఆ విషయానికి కిషోర్ కుటుంబం చాలా కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి కిషోర్ బాబాయ్ వస్తాడు. ఇంకా అతను కిషోర్ కొడుకుతో ఇలా అంటాడు, బాబు కంగారు పడకు, నువ్వు కూడా మీ నాన్నలా దీనికి సేవ చెయ్యి. తరువాత చూడు, కొన్ని రోజుల్లోనే ఈ గేదె బాగవుతుంది. ఇది పాపం బోలీ గేదె. కిషోర్ కొడుకు సురేష్ అతని మాటలు వింటాడు. ఇంకా అతను బోలీకి బాగా సేవలు చేశాడు. కొన్ని రోజుల్లోనే బోలీ బాగైపోతుంది. ఇంకా అది కిషోర్లానే సురేష్ని కూడా బాగా ప్రేమించేది. సురేష్ ఎక్కడికి వెళ్ళినా అది కూడా సురేష్ వెనకాలే వెళ్ళేది. ఒకరోజు సురేష్కి సిటీ నుంచి మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇంకా సురేష్ ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు. ఇంకా అతని బర్రె చాలా దిగులుగా ఉండేది. సురేష్ అమ్మ సురేష్కి ఫోన్ చేసి చెప్తుంది, ఏమంటున్నావమ్మా? నువ్వు కంగారు పడకు, నేను రేపే తిరిగి వస్తాను. సురేష్ అతని ఇంటికి తిరిగి వెళ్తాడు. సురేష్ని చూడగానే బోలి మళ్ళీ ఆనందంగా ఉంది. ఇంకా చాలా పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. బోలి పాలు చూసి సురేష్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అతను పాల వ్యాపారం మొదలు పెడతాడు. ఇంకా ఆ బోలి వల్ల అతను పగలు రాత్రి ఆ పాలమ్మి బాగా సంపాదిస్తాడు. అప్పుడు సురేష్ బోలితో ఇలా అంటాడు, భోలీ, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు నాకు దారి చూపించావు. ఇంకా నేను ఇంట్లోనే ఉంటూనే నీకు సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చావు. ఇంకా నేను ఇంట్లో ఉంటూనే సంపాదించుకునే దారి చూపించావు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనిక. ఇంకా బోలి సురేష్ మాటలకు తలకాయ ఊపుతూ హాహా అంటుంది. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు.
హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టి రాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు, గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకిప్పుడు అనిపిస్తుంది మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు. ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో. మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటతో అవి రెండు అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం. ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది. పదా అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లికలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే, ఎలా అనిపించిందంటే నేనేదో పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లకు ఆ మట్టి రాయి కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టి రాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి. అందుకే ఆ మట్టి రాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు.